ఆయన ఒక పార్టీ మండల అధ్యక్షుడు. మరో వ్యక్తితో ఉన్న వైరం కారణంగా పోలీస్ కేసు పెట్టాడు. రాజకీయ నాయకుడు పెట్టిన కేసు కదా అని పోలీసులు పర్సనల్గా తీసుకున్నారు. నిందితుడిని స్టేషన్కు తీసుకువచ్చి చితకబాదారు. పోలీసులు కొట్టారన్న అవమాన భారంతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకేముంది, పార్టీ నాయకుల్లో పోలీసుల్లో భయం మొదలైంది. అసలే రాష్ట్రంలో పోలీసుల హత్యలు పెరిగిపోయాయని మీడియా కూడా ఎక్కువస్తుంది. ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే ఇక అంతే అనుకున్నారో ఏమో కానీ కేసు పెట్టిన నాయకుడిని నడివీధిలోకి లాక్కొచ్చారు. ఒక పక్క పోలీసులు, మరో పక్క ఆ నాయకుడి పార్టీ నాయకులు ఆయన గారిని చుట్టుముట్టారు. నీ వల్లే పోలీసులు అతను కొట్టారని అతను ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి నువ్వే నష్టపరిహారం చెల్లించాలని ఒత్తిడి చేశారు. నా దగ్గర డబ్బులు లేవని ఆ నాయకుడు చెప్పగానే సదరు వ్యక్తులు ప్రామిసరీ నోట్లు తీసుకొచ్చి ఒకదాని మీద 2 లక్షలు, మరో దాని మీద 1,50,000 రాశారు. అర్జెంటుగా వాటి మీద సంతకాలు పెట్టమని తెగ ఒత్తిడి చేశారు. సంతకాలు పెట్టడానికి ఆలోచిస్తుంటే మచ్చా ఏం కాదు, మేము ఉన్నాం కదా పెట్టు అని చుట్టుముట్టి రచ్చ చేసి సంతకాలు పెట్టించారు. ఆ నాయకుడి పేరు సంజీవి హరి, జనసేన మండల అధ్యక్షుడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పేరు సుబ్రహ్మణ్యం. వీరిద్దరి ఊరు తిరుపతి జిల్లా రాయల చెరువు. ఈ పంచాయతీ కథ ఏంటో మీరు కూడా చూసేయండి. ఎమ్మెల్సీ కేసు వాళ్ళు వద్దంటున్నారు, మేమే చేస్తున్నాము, వాళ్ళు కాదు. సీనియర్ చెప్తారా, అబద్ధాలు చెప్తారా? మళ్ళీ నీకు లేట్ అయిపోతుంది. ఎప్పుడో అయిపోయి ఉండాల్సిన పని కదా. బిళ్ళలకు టచ్ కాకుండా కింద ఒకటి పెట్టు. ఇది 2, అంతేలే. ఇది 1.5, అది 2. ఎంతకు మాట్లాడేవాను నువ్వు పెట్టు మచ్చా, కానీ మచ్చా బాబు నా మాట ఏంట్రా బాబు, ఏం కాదురా బాబు. సరిపోయింది కదా సార్, 2 సరిపోయింది అంతేలే. మచ్చా పెట్టమ్మా మచ్చా మచ్చా మీకెందుకు 2,10,000 తీసుకురండి. 1,10,000 ఎక్స్ట్రా చెప్పినాడు సార్. నేను చెప్పేది పెట్టమ్మా. వెంకటేష్ పెట్టేది నేర్చుకో. ఏం కదరా బాబు, తెల్లారు నీకేం చెప్పినాను.